గొప్పోడండి. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ రోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ రోజు మాకిచ్చిన ఈ వాక్యంలో నుండి ప్రభావం మేము నేర్చుకున్నటకు, దాన్ని బట్టి జీవించుటకు మాకు సహాయం చేయమని అడుగుతూ నజరుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ రోజు దేవుడు మన కోసం ఇచ్చిన వాక్య ధ్యానం ఏంటిదంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు అండి. మరి ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలు ఏంటి, దీని నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో మనం చూద్దామండి. ఇదిగోండి, మరి 10 మంది లెప్రసీ అంట. 10 మంది లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి ఉన్న 10 మంది ఏ రీతిగా స్వస్థపరచబడ్డారు అనేది లూకాసు వార్తలో మరి 17వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు రాయబడిందండి. కుష్ఠవ్యాధి అది చాలా భయంకరమైన వ్యాధి అండి. నిజంగా చెప్తున్నాను, అది ఎంత భయంకరమైన వ్యాధి అంటే ఆ వ్యాధి ఉన్న వారిని మరి ఎవరు కూడా తాకరటండి. ఎలా తాకరు అంటే వాళ్ళకి తాకితే ఎక్కడ వాళ్ళకు కూడా వచ్చేస్తుందనే భయంతో తాకరండి. అందుకోసమని అలాంటి వాళ్ళని ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఫ్యామిలీలో ఉన్నారా లేదా తెలియదు, కానీ ఇప్పుడైతే మనం అడుక్కునే వాళ్ళ మధ్యలో అసలు వాళ్ళు కనిపించరు, ఎక్కడెక్కడో ఉంటారు, మనతో పాటు సహవాసం చేయరు. కానీ పాత నిబంధనలో మాత్రం వారిని ఏం చేసేవారంట అండి, ఊరి పొలిమేరలలో అంటే ఊరి బయట వెలివేసేవారంట. వాళ్ళకి ఇంకా ఆ స్వస్థత అనేది ఎప్పుడు వస్తుంది అంటే అసలు జీవితాంతం వరకు వాళ్ళు అదే రోగంతో దాంతోనే ఉండాల్సి వస్తుంది, కానీ వారికి స్వస్థత అనేది ఉండదు. ఒకవేళ స్వస్థత అనేది పొందుకున్నా కూడా అది సంపూర్ణ స్వస్థత ఉండదు. అది ఎలా అంటే ఆ వ్యాధి ఎలా అంటే శరీరాన్ని కంప్లీట్గా తినేస్తుంది అంటండి. ఎలా అంటే ఒక చెక్కని తీసుకుందాము, ఒక కర్రని ఒక మొద్దు లాంటి కర్రని మనం తీసుకున్నప్పుడు అది కొన్ని రోజులు అలా దాన్ని పక్కకు పడేస్తే, దాన్ని ముట్టకుండా దాన్ని పడేస్తే అది ఎలా అయితే చెదలు పట్టేసి పురుగులు పట్టేసి ఆ రంధ్రాలతో మొత్తం చెక్క ఊడిపోయి పొట్టు ఊడిపోయి ఎలా తయారైపోతుందో, కుష్ఠవ్యాధి వచ్చిన పరిస్థితి కూడా అలాగే మొత్తం తినేయబడి ఉంటాడు, తన శరీరం తినబడి ఉంటుంది. మరి అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదరించడానికి కూడా ఉండదండి. మనము ఒకసారి బాధపడినాం అనుకోండి, ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, లేకపోతే దుఃఖం వచ్చిందా, అలాంటప్పుడు మనం ఎవరికైనా పంచుకున్నప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ చేసే పని ఏంటంటే మనల్ని తాకి ఓదారుస్తారండి. ఒక్కొక్కసారి ఏడ్చినప్పుడు పట్టుకొని కౌగిలించి ఓదారుస్తారు, కళ్ళు తుడుస్తారు, లేకపోతే చేయి భుజాన పెట్టి ఓదారుస్తారు. అంటే ఆ టైంలో ఏంటంటే నిజంగా ఆ సమస్యకి సొల్యూషన్ రాదు, కానీ ఆ ఓదార్పు, ఆ చిన్న టచ్, ఆ స్పర్శ అనేది ఎంత కృపనిస్తుందంటే, ఎంత ఓదార్పునిస్తుందంటే ఆ మనిషి సగం బరువు అంటే ఆ మనిషిలో ఉన్న బాధ దుఃఖం సగం తగ్గిపోయినంత సంతోషం ఉంటుందండి. మరి కానీ ఇక్కడ చూడండి, లెప్రసీ వచ్చిన వారి పరిస్థితి అంటే మనం వాళ్ళని తాకడానికి లేదు. అంటే వారంతా మనోవేదనకి దుఃఖానికి కంప్లీట్గా ఒంటరైపోయి కంప్లీట్గా రిజెక్టెడ్ అయిపోయిన పరిస్థితులు ఉన్న వారిని కనీసం తాకడానికి కూడా లేదండి. అంటే వారిని తాకే వాళ్ళు కూడా, వారు చివరికి వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలే కావచ్చు, కట్టుకునే వాళ్ళే కావచ్చు, కన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళు కూడా తాకలేని పరిస్థితి అంటండి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవారండి కుష్ఠరోగి వాళ్ళు. మరి అలాంటి 10 మందిని మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా లెక్కించబడిన ఈ లూకాసు వార్తలో క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభు మరి 3.5 సంవత్సరాలు తను శిష్యులతో పాటుగా నడుస్తున్న సమయంలో, అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన అండి. మరి అప్పటికే యేసు ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు, ఎంతో మందిని చనిపోయిన వాళ్ళని లేపాడు, ఎంతో మంది మరి కుష్ఠవ్యాధులను కూడా స్వస్థపరిచిన క్షణాలు అక్కడ ఉన్నాయంటండి. మరి ఆ రోజు జరిగిన సంఘటన మీ ముందున పెడుతున్నానండి. నేను వాక్యము 11వ వచనం నుండి చదువుతుండగా మీరు ధ్యానించండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవు సమయమున సమరయ గలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. చూడండి, 10 మంది కుష్ఠరోగులు అంట. చూడండి, ఆ సంఘటన చూస్తుంటే ఆ యేసు ప్రభు ఆ సమయంలో యెరూషలేం పట్టణంకి వెళ్తున్నాడు. అది కూడా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే 2 ఊర్ల మధ్యలో ఉన్న పొలిమేరగా వెళ్తున్నాడు. చూడండి, అంటే వాళ్ళు ఎక్కడున్నారు, కుష్ఠవ్యాధి వాళ్ళు ఊర్లలో లేరు, ఊరు పొలిమేరలో ఉన్నారు. ఆ మార్గం గుండానే మరి యేసు ప్రభు వెళ్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత చక్కని కృపగల దేవుడు, ఆయన ఎలా నడుస్తున్నాడు. మరి అక్కడ 10 మంది ఉన్నారన్న విషయం ప్రభుకి తెలుసు కాబట్టి మరి ఆ ప్రభు వెళ్తున్నాడని నేను అనుకుంటున్నానండి. మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అక్కడ వారిని చూశాడు, వారందరూ కూడా వారిని చూశారు. చూడండి, మరి నెక్స్ట్ వచనం చదువుతున్నాను. యేసు వాళ్ళ ఎదురుగా నిలిచారంట. అంటే
గ్రామంలోకి వెళ్ళుచుండగా ఆ 10 మంది కుష్ఠవ్యాధి వాళ్ళు యేసు ప్రభుని చూసి దూరంగా నిల్చొని ఉన్నారంట. నిల్చొని అడుగుతున్నారంట, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరంట. చూడండి, ఆయనను చూడంగానే మమ్మల్ని కరుణించుమని. అంటే యేసు ప్రభు గురించి వారు వింటున్నారు. యేసు ప్రభు ఎలాంటి వారో, మరి వారి ఊర్లలో, వారి చుట్టుపక్కల ఊర్లలో జరుగుతున్న సంఘటనలు వీరికి తెలుసు కాబట్టి ఈ 10 మంది కుష్ఠవ్యాధి ఉన్నవారు ఏక మనసుతో, ఏక హృదయంతో, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం అండి. నిజంగా వీరికి విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉందంటే విన్న విశ్వాసం. వినుట వలన విశ్వాసం అంటారు కదండి. వినుట వలన విశ్వాసం. వీరు ఎలా అంటే పలానా యేసు ప్రభు అంట పలానా ఊర్లోకి వెళ్ళి అద్భుతాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడని వీరు విన్నారండి. వీరు విన్న వారు యేసు ప్రభు ఎప్పుడైతే ఊర్లోకి వచ్చాడో, అంటే వారి దగ్గరకు వస్తున్నాడని గ్రహించారో దూరంగా నిల్చుండి వెంటనే వాళ్ళు అడుగుతున్నారండి. చూడండి, వారు 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది రోగి వాళ్ళు చూస్తే అక్కడ మరి ఏ ఊరు పొలిమేరలో ఉన్నారంటే సమరయ ఊరు పక్కన, అలాగనే మరి గలీలియా ఊరికి మధ్యలో ఉన్నారంట. అంటే ఆ 2 ఊర్లకు సంబంధించిన కుష్ఠవ్యాధి వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నట్టుగా నాకు అర్థమవుతుందండి. మరి ఆ 10 మంది ఏక మనసు అంట. చూడు, అలానే యేసు ప్రభు వస్తున్నాడు, మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఏక హృదయం పెట్టుకొని, అంటే దే వెంట్ టుగెదర్, మనం వెళ్దాము పద అని చెప్పేసి కలిసి కట్టుగా వెళ్ళి యేసు ప్రభు దగ్గర నిల్చొని కేకలు వేశారంట. చూడండి, ఆ కేకలు వేయటంలో ఉన్న వాళ్ళ విశ్వాసత కనిపిస్తుంది. విశ్వాసంతో అడుగుతున్నారు. వెంటనే మరి యేసు ప్రభు వారికి జవాబు ఇచ్చాడండి. చూడండి, 14వ వచనంలో చదివితే, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోమని వారితో చెప్పాను. చూడండి, మీరు వెళ్ళి చూడండి అక్కడ మాట, మీరు వెళ్ళి మీరు యాజకుడికి కనపరుచుకునండి. ఇక్కడ అసలు యేసు ప్రభు తలుచుకుంటే వారిని నా ఇష్టమే అని స్వస్థపరచగలడు. మరి ఎంతో మందిని మాట ద్వారా స్వస్థపరిచిన దేవుడు, ముట్టి స్వస్థపరిచిన దేవుడు, మరి ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడు ఎన్నో రకాలుగా భిన్నంగా, అంటే ఒక మార్గంలో కాదు, ఆయన అద్భుతమైన రీతిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా స్వస్థపరిచాడండి. మరి ఈ 10 మంది కుష్ఠవ్యాధిని స్వస్థపరచడానికి ఆయన నిమిషం పట్టదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ వెళ్ళి యాజకుడికి, ప్రధాన యాజకుడికి కనపరుచుకోమని చెప్పేసి ఒక మాట చెప్పాడండి. దీని అర్థం ఏంటి, దీనిలో ఉన్న సత్యం ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు, నిజంగా చెప్పాలంటే మరి మోసెస్ చెప్పిన మాటలో, మోసెస్కి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ ప్రకారం మరి ఈ లెప్రసీ అంటే ఈ కుష్ఠవ్యాధి వచ్చిన వారు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బయట ఉంటారు, సపరేట్ చేయబడతారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ వారు దేవుని కృప చొప్పున వాళ్ళు స్వస్థత పొందుకుంటే వారు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడికి కనపరచబడినప్పుడు యాజకుడు చూసి నిజంగా వీరిలో ఉన్న కుష్ఠవ్యాధి పోయిందా, వీరిలో ఉన్న ఆ మలినం పోయిందా అని వారు పరీక్ష చేసిన తర్వాత వారిని ఊర్లోకి అనుమతిస్తారండి. వారు కానీ ఆమోదించకపోతే, వారు కానీ ఆ యాజకుడు కానీ మరి వీళ్ళకి కుష్ఠవ్యాధి పోలేదు అంటే మాత్రం వారికి అనుమతి ఉండదండి. కానీ ఎప్పుడైతే వారు చెప్తారో వీళ్ళలో పోయింది అని చెప్తారో వారు వెంటనే మరి యథాతథంగా వారు ఊరిలోకి వెళ్ళి వాళ్ళు జీవించవచ్చండి. మరి వీరికి తెలుసు, ఆ ఊరికి సంబంధించిన ఈ లిప్రసీ ఈ 10 మందికి తెలుసండి యాజకుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటో. ఎందుకంటే వారి ఆలోచన, వాళ్ళ కోరిక అంటే వాళ్ళ చేతులు చూసుకున్నప్పుడు, వాళ్ళ కాళ్ళు చూసుకున్నప్పుడు, వాళ్ళ శరీరాన్ని చూసుకున్నప్పుడు మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే సత్యం వారికి తెలుసు. నిజమైన మోసెస్ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న దినాలు కాబట్టి మరి ఆ టైంలో వాళ్ళు ఫస్ట్ వెళ్ళాల్సింది కుష్ఠవ్యాధి పోగానే పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళే పర్మిషన్ వాళ్ళకి లేదు, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళే పర్మిషన్ లేదు, వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళే పర్మిషన్ లేదు. కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళాలని వారికి తెలుసండి. ఆ సత్యము తెలుసు కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే వారిని మీరు వెళ్ళి యాజకుడికి కనపరచుకోండి అని చెప్పిన వెంటనే మాట విని పరిగెత్తారండి. చూడండి, వాళ్ళ విశ్వాసం ఇక్కడ కనిపిస్తుంది. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం అండి వెళ్తే. ఆ విశ్వాసం వారిని ఏం చేసింది నెక్స్ట్ వచనంలో చదువుదామండి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళగా శుద్ధులైరి. చూడండి, విశ్వాసముతో వారు ఒప్పుకొని ఆయన చెప్పిన మాటకి లోబడి ఆ యాజకుడి దగ్గరికి ప్రయాణము కట్టినారండి. ఏక మనసుతో 10 మంది వెళ్తున్నారండి. ఆ మార్గములోనే వెళ్ళుచుండగానే శుద్ధులైపోయారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప స్వస్థత, ఎంత గొప్ప కార్యము వీరి జీవితంలో యేసు ప్రభు మాట ద్వారా పొందుకున్నారు. వాళ్ళు కానీ నమ్మకపోతే ప్రభువా మేము అక్కడికి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించలేదు. ఎందుకంటే యేసు ప్రభు గురించి తెలిసిన వారండి వీరు. మనం కూడా ఎన్నోసార్లు యేసు ప్రభుని కొన్ని విషయాలు అడిగినప్పుడు
కొన్ని జరుగుతాయని తెలుసు, ఆయనను అడిగితే ఖచ్చితంగా నెరవేర్చబడతాయని తెలుసు. కానీ మనం విశ్వాసంలో పడిపోతాం. మనం నమ్మలేకుండా ఉండి అవునా కాదా అనుకుంటూ మనం అలాగే ఉండిపోతాము. మనకి రావాల్సింది మనం పొందుకోకుండా వేస్ట్ అయిపోతున్నాం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు లోబడ్డారు ఐక్యముతో. ఎంత ఐక్యత అంటే కలిసికట్టుగా కేకలు వేశారు, కలిసికట్టుగా మరి వెళ్ళారు, స్వస్థతను పొందుకున్నారండి. మరి తర్వాత జరిగిన మాటలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడతో మనం ఆగడానికి లేదు, ఇక్కడ ఇంకా గొప్ప సత్యాలు ఉన్నాయి. ఇంకా మరి మీరు ధ్యానించండి, మీకు తెలుస్తుంది. మరి వారిలో ఒకడు, చూడండి 15వ వచనం చదువుతున్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగిట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి 10 మంది స్వస్థత పొందుకున్నారని రాయబడుతుంది అక్కడ బైబిల్లో. తర్వాత మరి ఒక్కడు తిరిగి వస్తున్నాడంట. వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు అప్పటికీ యాజకుడి దగ్గరికి వెళ్ళాల. వాళ్ళు మార్గంలో ఉన్నగానే వారిలో ఉన్న కుష్ఠవ్యాధి పోవడం చూసిన 10 మంది చూశారు. కానీ ఒక్కడు మాత్రం వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే తన లోపల ఉన్న సంతోషం ఎక్కడికి లాక్కొచ్చిందంటే తను స్వస్థపరిచిన యేసు ప్రభు దగ్గరికి లాక్కొచ్చింది. అక్కడితో ఆగకుండా ఆయన గొప్ప స్వరముతో అరుస్తూ కేకలు వేస్తూ సంతోషంతో దేవుని మహిమపరుస్తూ వచ్చి దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాడంట. అప్పుడు యేసయ్య ఆయనను చూసి ఒక మాట అన్నాడంట. చూడండి 10 మంది శుద్ధులు కాలేరా అని అడుగుతున్నాడంట. నీవు తప్ప మరి వేరే వాళ్ళు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నాడంట. మరి చూడండి యేసుప్రభుకు తెలీదా మిగతా వాళ్ళు స్వస్థ పొందుకున్నారని? తెలుసు. మరి మిగతా వాళ్ళు శుద్ధులు కాలేరన్నా తెలుసు. స్వస్థత పడ్డారని దేవుడికి తెలుసు. కానీ ఆయనను అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఈ 2 రకాల మనుషులని చూస్తున్నామండి. 9 మంది గురించి మరి ఒక్క వ్యక్తి గురించి మనము క్లుప్తంగా ధ్యానిద్దామండి. పరిశుద్ధతతో ముందుకు సాగడం కంటే ఎక్కువగా నిజమైన యథార్థతతో ముందుకు సాగడం గొప్ప విషయం అటండి. చూడండి ఇక్కడ 9 మంది స్వస్థపరచబడినారు. యాజకుడి దగ్గరికి వెళ్ళారు. తర్వాత వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. 100% యాజకుడు పర్మిషన్ ఇచ్చేశాడు. కానీ ఈ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చి యేసు ప్రభుతో సహవాసంలోకి వెళ్ళిపోయాడండి. ఎంత చక్కని మాట పొందుకున్నాడు, ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడు అంటే తర్వాత వాక్యంలో చూస్తే ఈ అన్యుడు తప్ప వేరేవాడు ఎవరూ లేరా నన్ను మహిమపరచబడడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. చూడండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి నాకు. ఏంటంటే ఆల్రెడీ స్వస్థపరచబడ్డాడు, మరలా స్వస్థత ఏంటి? ఆల్రెడీ స్వస్థత 10 మందికి ఇచ్చాడు కదా దేవుడు. మరి ఇక్కడ వచ్చి మళ్ళీ నీ విశ్వాసం నేను స్వస్థపరచమని చెప్పడంలో దీవెనేముంది? ఒక్కటైతే పొందుకున్నాడు, కృప అండ్ సవాసము. ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నాడు ఆ కుష్ఠవ్యాధి. కానీ ఇక్కడ చూస్తే గొప్ప సత్యం ఉందండి. అది ఆ కుష్ఠవ్యాధి మొట్టమొదటగా వెళ్ళి తన భార్యని తాకలేదు, తన భర్తని తన పిల్లల్ని తాకలేదు. కానీ తన మొదటి స్పర్శ దేవుని పాదాల దగ్గర పడిపోయాడండి. దేవుని పాదాలని తాకాడు, దేవున్నే తాకాడు, దేవుణ్ణి ఆకట్టుకున్నాడు, దేవుని దగ్గరికే వచ్చాడు, ఆ యేసు ప్రభు కృపని అనుభవించాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతతో వచ్చాడో యేసు ప్రభు సంతోషించి తనకు ఇంకొక వరం ఇచ్చాడండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్. ఇక్కడ నేను ఆపేస్తానండి. ఇక్కడ కొంచెం ధ్యానించుకుందాం. ఏంటంటే అసలు కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళ పరిస్థితి, శరీరాన్ని గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ చిల్లులు పడినట్టుగా ఉంటుంది వాళ్ళ శరీరం. అంటే హోల్, HOLE, రంధ్రాలుగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే వాక్యం చెప్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాయబడింది, హోల్ అంటండి, కంప్లీట్, పరిపూర్ణత. అంటే WHOLE, సంపూర్ణత. ఒక్కసారి ధ్యానించండి. 9 మంది వెనక్కి వెళ్ళినారు, వాళ్ళకి హీలింగ్ వచ్చింది. అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళ కుష్ఠవ్యాధి స్ప్రెడ్ అవ్వడం అనేది ఆగిపోయింది, కుష్ఠవ్యాధి వాళ్ళలో లేదు. కానీ వారిని తినివేసిన, నేను మొదట్లో చెప్పాను కదా, చెక్కలు ఎలా అయితే మూలకు పడేస్తే రంధ్రాలు పడిపోతాయో వాటిని హీల్ చేయడానికి పెయింటింగ్సో లేకపోతే కవరింగ్సో చేయొచ్చేమో, కానీ ఈ శరీరాన్ని బాగుపరచడానికి మాత్రం వేరే మార్గం లేదు. అంటే ఆ శరీరం తిరిగి రాదు. ఆ రంధ్ర పడిపోయిన అవయవాలు ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో అవైతే తిరిగి రావు. ఆ 9 మందికి రాలేదండి. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పిన ఈ వ్యక్తికి మాత్రం సంపూర్ణంగా తిరిగి తన శరీరం తిరిగి మొత్తం సమకూర్చబడిందంట. అండ్ హీ హాస్ బీన్ మేడ్ హోల్ అని
క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది. అంటే రంధ్రాల పడిన జీవితము సంపూర్ణమైన శరీరంగా మార్చబడింది. రంధ్రాలతో ఉన్న ఆ శరీరము సంపూర్ణమైన మహిమ గల శరీరంగా, అసలు కుష్టి వ్యాధి అసలు అతన్ని చూస్తే ఎలా అనిపిస్తుందటండి అంటే, ఇంకా అసలు అతన్ని చూస్తే ఇంకా ఎప్పుడైనా కుష్టి వ్యాధి వచ్చిందా అతనికి, అసలు కుష్టి వ్యాధి ఉన్నవాడేనా, మొన్నటిదాకా కుష్టి వ్యాధితోనే ఉన్నవాడా అన్నంతగా కంప్లీట్గా స్వస్థత పొందుకున్నాడంట. అంటే ఏ మచ్చ కానీ ఏ డాలు కానీ ఏమీ లేకుండా సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నాడంట అండి. చూడండి, మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తాం తెలుసా? పాపంలో పడిపోయినప్పుడు, అయ్యో దేవా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. అవునండి, ఇక్కడ కుష్ఠవ్యాధిని పాపంతో పోల్స్తున్నారు దైవజనులు చాలామంది. నేను కూడా ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నాను. పాపం అనే కుష్ఠవ్యాధి మనలో ఉన్నప్పుడు మనం తెలిసి అర్థం చేసుకుని, దేవా పొరపాటు అయిపోయిందని మనం దీన మనసుతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడుగుతున్నాడండి, స్వస్థపరుస్తున్నాడు. కానీ మిగతా 9 మందిని ఏ రీతిగా అయితే స్వస్థపరిచాడో, మరి క్షమించాడో, ఆ రీతిగానే మనల్ని క్షమిస్తున్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఈ 10వ మనిషి వలె, ఈ చివరి మనిషి వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, దేవుడు మనల్ని సంపూర్ణంగా ఎలాంటి జీవితం ఇస్తాడంటే, అసలు నువ్వు పాపమే చేయలేదు ఇంకా, మరి నీ ఇంకా పాప జీవితంలోనికి నువ్వు వెళ్లకుండా మనకి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మనిచ్చి ముందుకు నడిపిస్తాడండి. మరి మొదటి 9 మంది కోల్పోయినది ఏంటి అంటే, వారు సంపూర్ణ స్వస్థత పొందుకోలేకపోయినారు. హీలింగ్ అయితే పొందుకున్నారు, కానీ సంపూర్ణం కాదు. అంటే వాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు జీవిస్తారో, వాళ్ళు జీవించినంత కాలం కూడా వారి శరీరము వారికి జ్ఞాపకం చేస్తుంది, గతంలో నేను కుష్ఠవ్యాధి ఉంది నాకు. వారిని చూసిన వారికి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ కుష్ఠవ్యాధి, ఆ పలానా సమయంలో పలానా సంవత్సరంలో వారికి కుష్ఠవ్యాధి ఉంది అని ఆ శరీరం వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏంటంటే అంటే ఆ జ్ఞాపకాలు ఉండిపోతాయి. మన జీవితంలో కూడా పాత రోత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు మనలో ఉండకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అగాధ సముద్రంలో మీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకొని వాటిని అగాధంలో పడేస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వు జ్ఞాపకం చేసుకోకు, నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి, 9 మంది దీవెన కోల్పోయారండి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పుంటే, 10వ మనిషిలాగా వారు కూడా సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన కంప్లీట్నెస్ని వాళ్ళ శరీరంలో వాళ్ళ ప్రాణాత్మ దేహంలో పొందుకునేవారు. చూడండి, ఈ బిడ్డ పొందుకున్నట్టుగా మనం కూడా పొందుకోవాలండి దీవెన. మరి ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు తన శరీరాన్ని బలియాగం చేశాడు. అంత మాత్రమే కాదు, తను చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేమంటండి. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలన్నా, ఏమి చేయాలన్నా, ఆయన ఇష్టానుసారంగా జీవించాలన్నా, ఏం చేయాలన్నా కానీ మనకి మాత్రం కృతజ్ఞత మనకి మాత్రం జీవిత విధానం అనేది ఉండదండి. ఆయనతో ఉండాలంటే, ఆయనతో గడపాలంటే, ఇగో 10వ మనిషి ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుతో మొట్టమొదటిగా, అంటే అన్ని సంవత్సరాలని స్పర్శలేని మనిషి యేసు ప్రభునే తాకాడండి. తన కోసం ప్రాణం పెట్టబోతున్న యేసు ప్రభునే తాకగలిగిన గొప్ప కరుణామయుణ్ణి తాకగలిగిన శక్తిని పొందుకున్నాడండి. ఈ 10వ వ్యక్తిలో నేను నేర్చుకున్న గొప్ప సత్యం ఏంటంటే, తను నిజంగా మిగతా వాళ్ళలాగా, మరి ఇక్కడ రాయబడింది అన్యుడని రాయబడుతుంది. అన్యుడు అంటే ఎవరండి? సమరయుడంట. అన్యుడంట. అంటే వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారే కానీ వాళ్ళు ఇంకనూ అంటే కంప్లీట్గా వాళ్ళు పాటించలేని పరిస్థితి. అంటే వాళ్ళకి అంతగా తెలియదు. వాళ్ళు ఒక అన్యులతో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి దేవాది దేవుడే చెప్తున్నాడు, ఈ సమరయుడు అనేవాడు అన్యుడు అంటున్నాడు. మరి మిగతా వాళ్ళైతే దేవుని బిడ్డలు, మరి ఇజ్రాయెల్ సంతానంగా ఉన్నారు, వారంతా ఆ రీతిగా ఉంటే ఇతను మాత్రం కేవలం అన్యుడై ఉంటాడు. అంటే అన్యులు నిజంగా అండి, నేను చాలామందిని చూశాను. ఎంతోమంది క్రైస్తత్వంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, క్రైస్తత్వంగా పుట్టినవారు దేవుని బిడ్డలుగా జీవించలేకపోతున్నారు. కానీ అన్యులు ఎంతమంది అయితే దేవుని కృపను పొందుకొని దేవుడి చేత పాప పరిహారం బలియార్థముగా జరిగిన ఆ కార్యంలో మరి నమ్మి రక్షణ పొందుకున్న బిడ్డలు ఎంతోమంది దేవుని కోసం నిలబడుతున్నారు, దేవుని కోసం సాక్షులుగా ఉంటున్నారు. అవును, పౌలు కూడా మరి అన్యుల మధ్యలోకి వెళ్ళి సేవ గొప్పగా చేయగలిగాడు, కానీ మరి దేవుడి బిడ్డల మధ్యలో చేయలేకపోయినాడు. మరి ఈ బిడ్డలు కూడా కోల్పోయినారు. కానీ ఈ రీతిగా మనం కోల్పోవడానికి లేదండి. మనకు కావాల్సిందల్లా జస్ట్ స్టాండ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నిత్యము ఆయనతో ఉండాలా, నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నేను గమనించింది ఏంటంటే అండి, కొంతమంది కృతజ్ఞతాస్తుతుల పండగని జరుపుకుంటారు. ఎలా అంటే ఇళ్ళల్లో దేవుడు ఇది చేస్తే నేను ఇంట్లో పండగ అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటానని చెప్పేసి అంటారు.
నిజమండి. చాలామంది నిజంగా చెప్పుకుంటారు. ఆ రోజు వెళ్తే నిజంగా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని నమ్మలేని సఖ్యంగా వాళ్ళు పెట్టుకున్న మీటింగ్‌లో వాళ్ళు చెప్పే సాక్ష్యాలుంటాయి. కానీ అవి ఎంత కాలం ఉంటాయో తెలుసా అండి? ఒక 10, 15 రోజులు చూస్తే మామూలైపోతారు. ఈ 9 మంది కూడా అదే జరిగిందండి. ఈ 9 మంది కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా ఎళ్ళిపోయారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎళ్ళిపోయారు. మళ్ళీ పాపంలో పడ్డారో తెలీదు. మళ్ళీ వాళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చిందో లేదో తెలీదు. కానీ ఈ దీనుడు మాత్రం దేవుని వైపు తిరిగిన దేవునికి మాత్రం మళ్ళా కుష్ఠవ్యాధి రాలేదు. కుష్ఠవ్యాధి ఆనవాళ్ళు లేవు. అలా అని చెప్పేసి ఆ బిడ్డ పాపంలో కూడా పడలేదండి. ఎందుకంటే కృతజ్ఞత కలిగి జీవించడం కంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదండి. పరిశుద్ధుడు గొప్ప దేవుడు మనకు ఉండటగా మనకి ఇంకా తోడు నీడ ఎవరు అక్కర్లేదు. మరి ఆ బిడ్డ తన భార్య దగ్గరికి పోకుండా నిజంగా తన సృష్టికర్తైన తన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. ఆయన మహిమలో పాలు భాగస్థుడయ్యాడు. ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఆయన కొరకు నిలబడ్డాడండి. తెలుసులోడండి. మరి ఇప్పటివరకు మనం ధ్యానించాం కదండి. ఎలా అయితే లెప్రసీ వచ్చిన వారు మరి కుష్ఠవ్యాధి వాళ్ళు 9 మంది మరి ఆ మిగతా ఒక్కవాడితో ఎలా పోల్చుకోబడ్డాడు అంటే ఆ 9 మందికి ఆ 9 మంది కోల్పోయినది మరి ఇతను పొందుకున్నాడు సంపూర్ణత అండి. మరి నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యంతో నేను ముగించాలనుకుంటున్నాను. మరి ఈరోజు ఏంటంటే నా జీవితం కూడా మరి నేను ఒక అన్యురాలినండి. అన్యురాలిగా ఉన్న నన్ను దేవుడు మరి రక్షణల మార్గంలోకి కొన్ని సంవత్సరాల కింద నడిపించినప్పుడు నేను కూడా మరి పాత నిబంధన ప్రకారంగా అబద్ధం ఆడకూడదు, మరి తప్పులు చేయకూడదు, మరి ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, దేనైనా సహించాలి అని ధర్మశాస్త్రం ప్రకారంగా నేను ముందుకు సాగానండి. నిజంగా ధర్మశాస్త్రాన్ని అంటే 100% నా జీవితంలో మొదటి నా దేవునితో నడిచిన కొన్ని దినాలలో మరి నేను అన్యురాలుగా వచ్చిన నేను మొదటి దినాలలో ఎలా ఉండేది అంటే 4-5 ఆల్మోస్ట్ 4-5 years చిన్న అబద్ధం కూడా చెప్పినట్టుగా కూడా నాకు గుర్తులేదండి. అంటే నేను నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ అది అంత పవిత్రమైన జీవితం జీవించడానికి నేను ఇష్టపడ్డాను. అలాగే నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. కానీ ఒక టైం వచ్చిందండి, ఎలాంటి జీవితం జీవించేదానంటే నేను క్రైస్తవులను చూసినప్పుడు ఒక మాట అనుకునేదాన్ని, ఎందుకు దేవుని ప్రేమ పొందుకున్న వీరు, దేవుని గురించి తెలిసిన వీరు ఎందుకు పవిత్రంగా ఉండలేకపోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు పడిపోతున్నారు, దేవుళ్ళు ఇంతగా తిన వాళ్ళు దేవుని ఎంతగా వచ్చిన వారు ఎందుకు పడిపోతున్నారని నేను అనుకున్నప్పుడు నేను అడిగాను దేవుని, దేవా ఎందుకు ఇలానే. వాళ్ళని బట్టి నిజంగా చెప్తున్నానండి, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా నాకు బాధ లేదండి. కానీ ఒకటి చెప్పారు, నేను వాళ్ళని కోపించుకునేదాన్ని కూడా. అంటే ఎలా అంటే ఎందుకు 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 అనే ప్రశ్న అలా ఉండేది. నేను అన్యురాలనే ఉండి దేవుని ప్రేమ రుచి చూసినాక దేవుడికి ఇష్టరాలుగా జీవించగలుగుతున్నప్పుడు వారెందుకు జీవించలేకపోతున్నారని ఒక బాధ, వేదన, దుఃఖము, ఆలోచనతో కూడిన ఒక క్వశ్చన్స్ నాకు ఉండేవి. నాకున్న క్రిస్టియన్ ఫ్రెండ్స్ నేను అడిగేదాన్ని, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, మనం దేవుడిలాగా ఎందుకు ఉండలేము, ఎందుకు ఉండట్లేదు అని నేను వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈ ప్రశ్నకి జవాబు నాకు ఎలా ఇచ్చాడు తెలుసా అండి, కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ పరిస్థితి నాకు తెలియాలనో లేకపోతే నిజంగా ఒక మనిషి ఎలా పడిపోతాడని తెలియాలి అని గ్రహించుకున్నాడు. అంటే గతం సంగతి కాదండి, ప్రెసెంట్గా దేవుళ్ళో ఉన్నప్పుడు నాకు ఒక పరిస్థితి గుండా వెళ్ళాను. అది ఎలా అంటే ఇంకా భయంకరమైన పాపంలో పడిపోయే పరిస్థితికి నేను వెళ్ళిపోయానండి. అది ఎలా దేవుడు అనుమతించాడా నాకు తెలీదు, నా చేతులారా నేను చేసుకున్నానని కాదు, కానీ ఆ పరిస్థితి తర్వాత నేను దేవుడి దగ్గర కూర్చాడని, దేవా నిజంగా ప్రభా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మనుషులు పడిపోతారో నాకు అర్థమైపోతుంది. అది సొంత శక్తి కాదు, సొంత ఆలోచన కాదు, సొంత జ్ఞానము కాదు, కానీ మనిషి అనేవాడు ఖచ్చితంగా పడిపోతాడు. నీతిమంతుడు 7 మాళ్ళు పడినను లేస్తాడని నీ వాక్యంలో ఎందుకు చెప్పబడిందో ఈరోజు నాకు అర్థమైంది తండ్రి అని నేను క్షమాపణ వేడుకున్నాను. ఆ పడిపోయిన పరిస్థితిని నన్ను లేవనెత్తినాడు. తర్వాత నిజంగా పడిపోయిన వారి కోసము నన్ను సాక్షిగా నిలబెడుతున్నాడండి. నిజంగా అది నిజమైన కృప, అది నిజమైన దేవుని కృప ఉంది. ఆ కృపా సత్య సంపూర్ణుడైతే ఎలా అయితే వచ్చాడో అదే నిజమైన కృపగా ఉంటుండగా దేవుడు నాకు కృపని నేర్పించాడండి. నిజమైన కృప, నిజమైన ధర్మశాస్త్రం గుండా వెళ్తున్న నాకు నిజమైన కృపా సత్యమును గురించి మాట్లాడి నన్ను నడిపించాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వీరు కూడా అండి 9 మంది యేసు ప్రభుని దగ్గరికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి రాకుండా, మరి వారు యేసు ప్రభు రక్షణ గురించి తెలియదు, కానీ దేవాది దేవుడే దిగొచ్చి వాళ్ళని స్వస్థపరిచినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు, కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళారు. ధర్మశాస్త్రం వైపు చూశారు, కానీ వారి ముందు కనిపిస్తున్న దేవుని గ్రహించలేకపోయినారు. అందుకే వాళ్ళు సగమే పొందుకున్నారు. మరి ఎవరైతే తిరిగి వచ్చారో, ఒక అన్యుడిగా ఉన్నవాడు తిరిగి వచ్చాడో అతను మాత్రం సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడండి. మరి ప్రార్థనతో మనం ముగించుకుందాము. మరి ఈరోజు మీరు నేర్చుకున్న దాని నుండి మరి ఒక్కటే నేను అడుగుతున్నానండి, సంపూర్ణత దేవుడిస్తాడండి. సంపూర్ణ స్థితి ఆయన
చేస్తాడండి. ఆయన సగం చేసి వదిలిపెట్టే దేవుడు కాదు. సగం చేసి మధ్యలో ఆగిపోతుంది అంటే దానికి కారణం నువ్వేనండి, ఆయన కాదు. ఆయన మొదలుపెట్టిన కార్యం సంపూర్ణమగు వరకు ఆయన విడిచిపెట్టడు. కానీ మనం ఆయనకి అనుమతించాలా, ఆయనకి ఇవ్వాలా, ఆయన చెయ్యాలా. ఆ సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే ముందు ఆయన కృపను వేడుకోవాలా, ఆయన వైపు చూడాలా, ఆయనలో ఉండాలా. అన్నిటికంటే ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. ఈ రోజు ప్రభా నా తండ్రి, నిజమైన కుష్టి వ్యాధి మా పాపమే అని చెప్తూ మాకు నేర్పించిన వాటిని బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగో మేము వెనకకి తిరిగి చూడకుండా ముందుకే సాగుటకు నీ కృపలో వెంబడి కృపను పొందుకుంటూ ముందుకు సాగే కృపను నాకును ఇదిగో వింటున్న ప్రతి బిడ్డకును దయచేసి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇక మీదటి ఎన్నడూ పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడా నీవే మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని అడుగుతూ ఇదిగో తనే ఆ ఒక్కడి వలె ప్రభా, అన్యుడైన ఒక్కడి ఏ రీతిగా నీ వైపు తిరిగానోడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంపూర్ణతను పొందుకున్నాడు, ఆ రీతిగా మా అందరికీ నువ్వు సంపూర్ణతను దయచేయమని నజరుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా.